హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కామన్ మ్యాన్ కూడా తీసుకుంటాము అని చెప్పారు కదా. ఈ కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో తెలుసా? అసలు మామూలుగా లేదు, నిజంగా బుర్రపాడే. ఈ సెలక్షన్ ప్రాసెస్లోని స్ట్రాటజీలు చూస్తే బిగ్ బాస్ టీం ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది. తెలుగు బిగ్ బాస్ని ఎప్పుడు ఒక ప్రయోగాలకి వేదికగా భావిస్తూ ఉంటారు సాధారణంగా, ఓటీటీ కావచ్చు. ఇట్లా ఈసారి ఈ కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్లో కూడా అసలు ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా వాళ్ళ ప్రాసెస్ అయితే చేశారు. మొత్తం వడపోత అనేది అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి 5 లెవెల్స్లో స్టార్ట్ చేశారు ఈ ఫిల్టర్ చేసే కార్యక్రమం. ఎందుకంటే వేల మంది అప్లికేషన్ చేసుకున్నారు కనుక వాళ్ళందరినీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఇట్లా 5 లెవెల్స్లో ఫిల్టర్ చేసి పడేస్తున్నారు. అయితే అన్నింటికంటే హైలైట్ ఏంటంటే ఇప్పటికే నామినేషన్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎట్లా అంటే హౌస్ మేట్స్ కావాలని, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ కావాలని ఆశపడుతున్న కామనర్స్ మధ్య ఈ ప్రాసెస్, నామినేషన్ ప్రాసెస్ అయితే గొడవలతో పీక్స్కి తీసుకెళ్ళిపోయింది. అసలు కామనర్స్ అందరికీ 5 లెవెల్స్లో టెస్టులు జరుగుతూ ఉన్నాయని చెప్పే కదా. అట్లా ఇవి 1 by 1 ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అసలు మీలో ఎవరు ఫేకు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు అర్హులు కాదు బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్గా అడుగు పెట్టడానికి అర్హత లేనిది ఎవరు, ఇట్లా ఈ కామనర్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కూడా ఆల్రెడీ నామినేషన్లు పెట్టారు. ఆ నామినేషన్లు అప్పుడు హౌస్లో అడుగుపెట్టాక మనం గత సీజన్లో వీకెండ్ వచ్చేటప్పుడు అందరూ మిగతా 6 రోజులు ఆ షో చూసేదానికి టైం ఉన్నా లేకపోయినా, చూసే వీలున్నా కుదిరినా కుదరకపోయినా ఖచ్చితంగా నామినేషన్లో కూడా చూస్తారు. ఎందుకంటే ఫుల్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో ఎవరు ఏంటి అనేది బరస్ట్ అయితే కనుక కొన్ని ఫన్నీగా ఉండొచ్చు, కానీ ఎక్కువసార్లు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో ఫుల్ ఫైర్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ బయటపడుతుంది, డిబేట్ చేసుకుంటారు, డిఫెండ్ చేసుకునే కార్యక్రమంలో ఈ ప్రాసెస్లో భాగంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కానీ చూస్తారు. అలాంటి ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి నామినేషన్లు అనేది. అలా ఈ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ టీం కూర్చొని మరి మీరు ఎందుకు గట్టిగా డిఫెండ్ చేసుకోవట్లేదు అని కామనర్స్ మధ్య మంట రాజేశారు. చేసుకోండి, ఆయన అడుగుతున్నాడుగా, గట్టిగా అడుగుతున్నాడుగా, నువ్వు ఫేక్ అని చెప్పేసి చెబుతా ఉన్నాడు కదా, నువ్వు ఫేకా కాదా ఆన్సర్ చేయండి. వాళ్ళు అంత వైలెంట్గా ఉంటే మీరు ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నారు అంటే వాళ్ళు చెప్పింది నిజమేనా, మీరు ఫేకా, మీరు కామన్ మ్యాన్గా హౌస్లో అడుగుపెట్టేదానికి అర్హత లేదా, మీరు నిజంగా కామన్ మ్యాన్ కాదా, మీరు యాక్టింగ్ చేస్తున్నారా, ఇలా ఈ బిగ్ బాస్ టీం కూర్చుని ఆ మాటలతో మంటలు రాజేశారు. సో ఇట్లా చేసిన తర్వాత 5వ రౌండ్కి వచ్చేసరికి పాత సీజన్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి, అట్లాగే సీజన్ 4 అభిజిత్, ఇంకా నవదీప్, వీళ్ళ ముగ్గురు ఈ 4 రౌండ్లు దాటి వచ్చాక 5వ రౌండ్లో మళ్ళీ వాళ్ళు ఫిల్టర్ అయితే చేస్తున్నారు. అంతవరకు మిగతా ముందు 4 రౌండ్లలో కూడా ఈ బిగ్ బాస్ టీం అంతా ఈ గేమ్ ఆడించింది వీళ్ళందరితో.